Good morning, students. So last class లో మనం ఎక్కడ వరకు చెప్పుకున్నాం అంటే కైనమాటిక్ ఈక్వేషన్స్ డెరివేషన్స్ మనం చేసుకున్నాం కదండి. అంటే యూనిఫామ్లీ ఎగ్జాజరేటెడ్ బాడీకి మనం కైనమాటిక్ ఈక్వేషన్స్ డెరైవ్ చేసుకున్నాం. అవి ఏంటి అంటే V is equals to U plus AT, this is the first equation. Second one, S equals to UT plus half AT square. And the third equation, B square minus U square is equals to 2AS. And fourth equation, Sn equals to U plus A into N minus half. Here, Sn is the distance traveled in nth second. Okay నండి. సో ఈ 4 ఈక్వేషన్స్ కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డెరైవ్ చేసుకున్నాం. వీటి ప్రూఫ్స్ కూడా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. If a bullet traveling with a speed of 16 meter per second, so this is the initial speed of the bullet అవుతుందండి. సో u is equals to ఎంతంటే 16 meter per second ఇచ్చాడు. నెక్స్ట్, it penetrates a tree trunk and comes to rest in 0.4 meters. అంటే ఇది ఒక ట్రీ లోకి ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకున్నాం. సో ఇది ఏమవుతుందండి, దీంట్లోకి పెనిట్రేట్ అవుతుంది కదా. సో పెనిట్రేట్ అయ్యి ఏమవుతుందంటే లాస్ట్ ఆగిపోతుంది. అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే 0. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడంటే 16 మీటర్ పర్ సెకండ్. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే 0.4 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం ఎంత అని అడుగుతుంది. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి అంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. మీకు డౌట్ రావచ్చు, సార్ 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, సో 4 ఈక్వేషన్స్ లో మీరు ఈ ఈక్వేషన్ ఎందుకు తీసుకోవాలి ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన కొన్ని డేటాను బట్టి మనం ఆ ఈక్వేషన్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి, s ఇచ్చాడు డిస్టెన్స్, u ఇచ్చాడు. ఓకేనండి, s u ఇచ్చాడు అంతే, ఇంకేం ఇవ్వలేదు. ఈ రెండు. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ v కూడా మనకు తెలుసు, ఎందుకంటే అది రెస్ట్ లో వద్దు కదండి, అలా పెనిట్రేట్ అయితే ఆగిపోతుంది. సో ఇప్పుడు s v u ఈ మూడు ఇచ్చినప్పుడు మనం ఈ టైం కనుక్కోవాలంటే అందులో ఏ ఫార్ములా యూస్ చేసుకుంటాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫార్ములా యూస్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి రెండు అన్నౌన్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి t వాల్యూ రాదు. అంటే ఇప్పుడు మనకి ఇందులో ఏ వాల్యూ కూడా తెలిసినట్టయితే కనుక t వాల్యూ కనుక్కోవచ్చు. సెకండ్ ఈక్వేషన్ వద్దాం. సెకండ్ ఈక్వేషన్ లో s తెలుసు, మనకి u తెలుసు, a తెలియదు. మళ్ళీ థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ సరే, సో ఇప్పుడు మనకి సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇక్కడ కూడా మనకి at ఉంది, a తెలీదు t తెలీదు, కాబట్టి ఈ ఈక్వేషన్ కూడా మనం తీసుకోలేము. మనం ఎప్పుడు తీసుకోగలం, అన్నౌన్ టర్మ్ ఒకటే మనకి తెలియకుండా ఉందనుకో, రిమైనింగ్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసుకుని అన్నౌన్ టర్మ్ వాల్యూ కనుక్కుంటామని. కానీ ఇక్కడ అన్నౌన్ టర్మ్స్ రెండు ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఆ ఈక్వేషన్ మనం తీసుకోలేము. కాబట్టి ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ చూద్దాం. b స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇక్కడ b తెలుసు 0, u తెలుసు 16, s తెలుసు 0.4. దీని నుంచి ఏమొస్తుందండి, ఏ వాల్యూ వస్తుంది. కానీ మళ్ళీ ఏ వాల్యూ t కనుక్కోవాలి. సో ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, అప్పుడు b తెలుసు, u తెలుసు, a తెలుసు, t వాల్యూ వచ్చేస్తుంది. మనకు కావాల్సింది t వాల్యూ. సో సబ్స్టిట్యూషన్ చేయండి. సో ఇక్కడ అర్థమైంది కదండి ఆ ఈక్వేషన్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి. సో b వాల్యూ ఎంత అంటే 0 స్క్వేర్ మైనస్ u వాల్యూ అంటే 16 స్క్వేర్ is equals to 2 into a into a వాల్యూ తెలియదు కదండి, s ఎంత అంటే 0.4. సో 2 0.4s are 0.8 minus 16 ఎంతండి, 16 6 6 are 36, 3 6 1s are 6 plus 3 అంటే 9, 6 1s are 6, 1 1 6 15 1 256 ఎంతండి, మైనస్ 256 ఇంటూ a. సో ఇది మల్టిప్లై చేస్తే నెక్స్ట్ సైడ్కి వస్తే డివిజన్ చేస్తే a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 256 బై 0.8. దీన్ని 10తో మల్టిప్లై చేయాలి పైన, అప్పుడు ఏమవుతుందండి 2560 by
8 8 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 8 3s are 24, 160, 8 2s are 16, 0 అంటే -320 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటంటే టైం వాల్యూ కావాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోవచ్చు కదండి. సో v is equals to u plus at, v0 u16 ప్లస్ ఏ వాల్యూ వచ్చింది మనకి? ఎంత వచ్చిందండి? -320 ఇంటూ t అంతే కదండి. సో ప్లస్ ఇంటూ మైనస్, -16 -320 ఇంటూ t, -320 t పక్కకు వస్తే +320 into t is equals to 16. t is equals to 16/320. ఓకేనండి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే, t is equals to 0.05 seconds. This is the answer. అర్థమైంది కదండి. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ కైనమాటిక్ ఈక్వేషన్స్. ఓకేనండి. సో నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా దేనికి చెందాయంటే, బాడీ అనేది స్ట్రైట్ లైన్ లో మూవ్ అయినప్పుడు లేదా స్ట్రైట్ లైన్ లో మూవ్ అయినప్పుడు అండ్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తో మూవ్ అయినప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్స్ అనేవి వాడతాం మనం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి బాడీ అనేది ఈ ప్లేన్ లో మూవ్ అయినప్పుడు, అంటే ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ అనుకుంటే, సో ఒక యాంట్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో ఇలాంటి మోషన్ కి మనం ఇప్పుడు ఫార్ములాస్ అలాగే ఆ మోషన్ డిరైవ్ చేసుకుందాం. ఓకేనండి. నెక్స్ట్ 2D మోషన్, 2 డైమెన్షనల్ మోషన్. సో 2 డైమెన్షనల్ మోషన్ లో ఈ రోజు మనం వెక్టార్స్ గురించి చెప్పుకున్నాం. అసలు వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి, వీటి గురించి మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి నేను ఒక పర్సన్ ని వెళ్ళమని చెప్పాను. సో వాడు ఏ డైరెక్షన్ లో అయినా వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు, లేదా ఎలా వెళ్ళొచ్చు, లేదా ఎలా తిరిగి ఇలా వెళ్ళొచ్చు, వాడి ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు. సో వెళ్తే వాడు ఏం ఏంటంటే బిని రీచ్ అవ్వదు. ఓకేనండి. అంటే ఇక్కడ వాడిని నేను అడిగాను, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామంటే, ఒకడన్నాడు 2 కిలోమీటర్స్ అన్నాడు, ఒకడన్నాడు 3 అన్నాడు, ఒకడన్నాడు 4 అన్నాడు. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మ్యాగ్నిట్యూడ్స్. అంటే అక్కడ నేను వాడిని క్వశ్చన్ చేసింది ఏంటి అంటే, ఓన్లీ నువ్వు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావురా అన్న. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయంటే ఇవన్నీ కూడా స్కేలార్స్ అవుతాయి. అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మెన్షన్ చేస్తే అవి ఏమవుతాయంటే స్కేలార్స్ అవుతాయి. అలా కాకుండా నువ్వు ఎటు నుంచి వచ్చారా, ఎలా వచ్చారా అంటే, నేను ఇలా స్ట్రైట్ లైన్ లో వచ్చాను సార్ అన్నాడు. అప్పుడు ఈ పర్సన్ ఏమవుతాడంటే 2 కిలోమీటర్స్ ఎలాంగ్ రైట్ సైడ్ అన్నాడు. సో ఇది ఏమవుతుందంటే వెక్టర్ అవుతుంది. అర్థమైందా లేదు? అంటే వెక్టర్ కి స్కేలార్ కి డిఫరెన్స్ ఏమవుతుంది? డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, వెక్టర్ లో కూడా మాగ్నిట్యూడ్ ఉంది, బట్ దాంతో పాటు ఇంకోటి అడిషనల్ గా ఏం యాడ్ అయిందంటే డైరెక్షన్ యాడ్ అయింది. ఏమైనా యాడ్ అయింది? డైరెక్షన్. అంటే వెక్టర్ అంటే ఏం చెప్పొచ్చు, ఇస్ నథింగ్ బట్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అదే స్కేలార్ అయితే గనక ఓన్లీ మాగ్నిట్యూడ్, ఓన్లీ మాగ్నిట్యూడ్. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మన డైలీ లైఫ్ లో. ఏది వెక్టర్, ఏది స్కేలర్. మనం బైక్ లో స్పీడోమీటర్ చూస్తాం కదండి. సో స్పీడోమీటర్ లో మనకి స్పీడ్ కనిపిస్తుంది, ఏదో 60 km/h ఎంతో చూపించింది. ఈ 60 km/h స్కేలర్ అవుతుందా, వెక్టర్ అవుతుందా?
సో మనకి కనిపించేది ఏంటంటే ఇక్కడ స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్, అలాగే టైం ఈజ్ ఏ స్కేలార్, కాబట్టి స్పీడ్ ఆల్సో ఏ స్కేలార్. ఓకేనండి. మరి నెక్స్ట్ వెలాసిటీ. ఏ పార్టికల్ మూవ్ విత్ సమ్ వెలాసిటీ 60 మీటర్ పర్ సెకండ్ అని అన్నాడు, లేదా 60 కిలోమీటర్ పర్ అవర్ అని అన్నాడు. సో అక్కడ వెలాసిటీ అంటే ఏం ఫార్ములా రాస్తామండి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టర్, దిస్ ఈజ్ ఏ స్కేలార్. వెక్టర్ బై స్కేలార్ గివ్స్ ఓన్లీ వెక్టర్, కాబట్టి వెలాసిటీ ఈజ్ ఏ వెక్టర్. అర్థమవుతుందండి. సో యాక్సిలరేషన్ కూడా ఏముంటుందండి? డైరెక్షన్ ఉంటుంది. ఎందుకంటే చూడండి పాజిటివ్ డైరెక్షన్ ఎలా అంటే యాక్సిలరేషన్ అంటారు. అంటే యాక్సిలరేషన్ అంటే ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్ తో వెళ్ళింది, ఇక్కడికి వెళ్తే 10 మీటర్ పర్ సెకండ్ తో వెళ్ళింది. యాక్సిలరేషన్ ఎంత అంటే 10 - 5 5 అంటారు. అంటే టైం తో డివైడ్ చేస్తాం. 10 - 5/5 అంటే 1 పాజిటివ్ వచ్చింది. అలా కాకుండా ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ తో బయలుదేరింది, ఇక్కడికి వచ్చేసరికి 5 మీటర్ పర్ సెకండ్ అయింది. యాక్సిలరేషన్ ఎంత అంటే -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఇందాక ఎంత వచ్చిందంటే యాక్సిలరేషన్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇప్పుడు ఎంత వచ్చిందంటే -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఇక్కడ మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, రిటార్డేషన్ ఇండికేట్ చేస్తుంది. అలాగే యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి యాక్సిలరేషన్ ఈజ్ ఏ డైరెక్షన్ కలిగి ఉంది, కాబట్టి అది కూడా ఏమవుతుందంటే వెక్టర్ అవుతుంది. అలాగే చాలా అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ని కూడా మనం ఈ 2 కేటగిరీస్ కిందకి క్లాసిఫై చేయొచ్చు. ఓకేనండి. అంటే if any physical quantity having both magnitude and direction, that physical quantity is called vector. If any physical quantity having only magnitude but not direction, that is called scalar. So మనం ఎగ్జాంపుల్స్ డైలీ లైఫ్ లో చాలా చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్ ఆర్ స్కేలార్? వెక్టర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఫోర్స్ ఇలా అప్లై చేస్తున్నాను, ఈ బోర్డ్ అనేది వెనక్కి జరిగింది అంటే నేను ఏ డైరెక్షన్ లో అప్లై చేస్తున్నాను, డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్ లో వచ్చింది. కాబట్టి ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? MA. ఇక్కడ M అనేది కాన్స్టెంట్ ఉంది, అలా చేద్దాం. A అనేది ఏంటండి? వెక్టర్. సో ఏ వెక్టర్ కాబట్టి ఫోర్స్ కూడా ఏమైపోతుంది? వెక్టర్. అండ్ మనం జనరల్ గా కూడా చెప్పొచ్చు, మనం ఏ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ డైరెక్షన్ లోనే డిస్ప్లేస్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి డైరెక్షన్ ఉంది కాబట్టి ఫోర్స్ ఏమవుతుందండి? వెక్టర్. ఓకేనండి. సో స్కేలార్ కి వెక్టర్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో వెక్టర్ అంటే ఏం చెప్పొచ్చు? ఎనీ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ బోత్ magnitude and direction, that is called vector. Only any physical quantity having only magnitude, that is called scalar. ఓకేనండి. సో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న కొన్ని బుక్స్ ఉంటాయి కదండి, ప్రీవియస్ ఇయర్స్ లో బుక్స్, వాటిలో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకుని దేనికి డైరెక్షన్ ఉంది, దేనికి డైరెక్షన్ లేదు, దేనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఏది వెక్టర్ ఏది స్కేలార్, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక వీటి మీద ఇంకా గ్రిప్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఈ వెక్టర్ ఫార్మ్ రాదు. సో ఒక చైన్ ఉంది, ఒక చైన్ ఈ డైరెక్షన్ ఏ నుంచి బికి ఇలా ట్రావెల్ చేసింది. ఓకేనండి. సో ఇప్పుడు దీనికి నేను 2D మోషన్ కాబట్టి x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేస్తాను. సో ఇది y యాక్సిస్. సో ఇప్పుడు ఇలా మూవ్ అయింది, ఇలా మూవ్ అయినప్పుడు x యాక్సిస్ కి ఒక లైన్ డ్రా చేస్తాను, దీని నుంచి ఒక లైన్ డ్రా చేస్తాను, అలాగే y యాక్సిస్. ఓకేనండి. సో ఇప్పుడు సారీ అండి, ఇలా మూవ్ అయింది. ఇప్పుడు దీని ఫైనల్ కోఆర్డినేట్స్ ఇనీషియల్ కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే x1 y1. ఇనీషియల్ కోఆర్డినేట్స్ ఫైనల్ కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే x2 y2. ఇక్కడ x1 y1 అనేవి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే, x1 అంటే ఈ పార్టికల్ నుంచి x యాక్సిస్ లో ఉన్నటువంటి డిస్టెన్స్, అంటే 0 నుంచి ఇక్కడ వరకు దీని డిస్టెన్స్ ఎంతంటే x1. అలాగే సెకండ్ దానికి డిస్టెన్స్ ఎంతంటే x2. ఇది ఏంటంటే y1, దిస్ ఈజ్ y2. అర్థమైంది కదండి కోఆర్డినేట్స్. అంటే ఇప్పుడు ఏ అనే పాయింట్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే, ఈ యాంట్ అనేది x యాక్సిస్ నుంచి xy డిస్టెన్స్ లోను, y యాక్సిస్ నుంచి y1 డిస్టెన్స్ లోను ఉందని చెప్పి మనకి తెలియజేస్తుంది. అలాగే b అనే పాయింట్ తీసుకుంటే a నుంచి b కి వెళ్ళేసరికి
ఈ యాంట్ యొక్క పొజిషన్ ఏంటి అని అడిగితే x యాక్సిస్ నుంచి x2 అనే డిస్టెన్స్ లో ఉంది, y యాక్సిస్ నుంచి y2 అనే డిస్టెన్స్ లో ఉంది అని చెప్పేసి ఈ b అనే పాయింట్ మనకి తెలియజేస్తుంది. ఓకేనా, అర్థమైంది కదండి. సో ఇప్పుడు యూనిట్ వెక్టర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ వెక్టర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా, సో క్లాసిఫికేషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్. అందులో ఫస్ట్ ఏంటంటే యూనిట్ వెక్టర్. ఏంటండి యూనిట్ వెక్టర్? యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటే ద వెక్టర్ హ్యావింగ్ మాగ్నిట్యూడ్ ఓన్లీ if any vector having magnitude value only magnitude value is 1. అంటే ఏదైనా ఒక వెక్టర్ మాగ్నిట్యూడ్ 1 అయితే దాన్ని ఏమని పిలుస్తామంటే యూనిట్ వెక్టర్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే x యాక్సిస్ మీద యూనిట్ వెక్టర్ i క్యాప్, అలాగే y యాక్సిస్ మీద యూనిట్ వెక్టర్ j క్యాప్. అంటే దీని యొక్క మాగ్నిట్యూడ్ ఎంత అంటే 1 అండి, దీని యొక్క మాగ్నిట్యూడ్ కూడా 1. బట్ ఇది దేన్ని చూపిస్తుంది అంటే x యాక్సిస్ మీద ఉన్న డైరెక్షన్ చూపిస్తుంది. ఇది ఏంటంటే j క్యాప్ అంటే y డైరెక్షన్ లో దాని యొక్క y డైరెక్షన్ చూపిస్తుంది. ఎందుకు దీని మాగ్నిట్యూడ్ 1 గా తీసుకున్నాడు అంటే చూడండి, ఏదైనా ఒక ఇక్కడ మనం మెజర్మెంట్ తీసుకున్నాం, ఆ మెజర్మెంట్ మారకుండా ఉండాలి అంటే దాన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి? 1 తోనే మల్టిప్లై చేయాలి. 1 into anything equals to that thing only. అలా కాకుండా వేరే ఏ నెంబర్ తీసుకున్నా సరే అక్కడ దాని వాల్యూ మారిపోతుంది. కానీ 1 తో మల్టిప్లై చేస్తే మాత్రం దాని వాల్యూ మారదు. అందుకనే యూనిట్ వెక్టర్ వాల్యూ ఎంతకని తీసుకున్నా అంటే 1 కింద తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ దగ్గరికి వచ్చి ఆగింది యాంట్ అనేది. ఓకేనండి. సో ఇప్పుడు ఏ వెక్టర్ నేను ఎలా రాస్తానంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు x i క్యాప్ ప్లస్ y j క్యాప్ ఇలా ఇండికేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని యొక్క మెజర్మెంట్ కావాలి, ఈ లైన్ డ్రా చేసుకుంటాను. ఇది x యాక్సిస్ మీద 3 మీటర్స్, y యాక్సిస్ మీద 4 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. అంటే x వాల్యూ ఎంతండి 3, y వాల్యూ ఎంతండి 4. సబ్స్టిట్యూషన్ చేస్తే a బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3 i క్యాప్ ప్లస్ y వాల్యూ 4 j cap. This is the form of vector. ఇక్కడ 3, 4 అనేవి ఏమవుతాయంటే కాంపోనెంట్స్ అవుతాయి. ఇది x కాంపోనెంట్, ఇది y కాంపోనెంట్. ఇది యూనిట్ వెక్టర్ ఆఫ్ x యాక్సిస్, ఇది యూనిట్ వెక్టర్ ఆఫ్ y యాక్సిస్. అర్థమైంది. ఇది ఏంటి అంటే వెక్టర్ ఫామ్. ఇక్కడ బార్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దీనికి ఏం చేస్తాం అంటే మాడ్లో పెడతాం. దీన్ని సింపుల్ గా ఏ అని కూడా రాసేయచ్చు. సో ఏ అంటే ఏంటంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఏ. సో దీనికి ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ కాంపోనెంట్ ఆఫ్ x స్క్వేర్, x కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ y కాంపోనెంట్ స్క్వేర్. అంటే ఎంత అవుతుంది చూడండి, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 9 ప్లస్ 60 దట్ ఈజ్ 25 దట్ ఈజ్ 5 అవుతుంది. దిస్ ఈజ్ ది ఓన్లీ మాగ్నిట్యూడ్. అర్థమైంది కదండి. సో దీన్ని బట్టి వెక్టర్ అంటే ఏం రాయొచ్చు? సో వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు magnitude into direction. So magnitude into direction. Magnitude ని ఎలా ఇండికేట్ చేస్తామండి? మాడ్యులస్ ఆఫ్ a బార్. డైరెక్షన్ అంటే a క్యాప్. వెక్టర్ ఎలా ఇండికేట్ చేస్తాం? a బార్. సో ఇది డినోషన్. వెక్టర్ ఎలా డినోట్ చేస్తాం? a బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్. సో డైరెక్షన్ ఎవరు చెప్తారంటే యూనిట్ వెక్టర్. ఇప్పుడు నాకు డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ a బార్ కావాలి. అప్పుడు డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ a బార్ ఈజ్ ఏమవుతుందండి? a క్యాప్ అవుతుంది. a క్యాప్ ఇది మల్టిప్లై చేసి ఇటు సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది. సో a బార్ బై మాడ్యులస్ ఆఫ్ a బార్. సో దీనికి ఫార్ములా ఎలా రాస్తాం అంటే a బార్ అంటే మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం, xi క్యాప్ ప్లస్ yj క్యాప్. మాడ్యులస్ ఆఫ్ a బార్ ఫార్ములా ఏంటండి? రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్.
root over x square plus y square. This is the direction of the vector a bar. ఓకేనండి. సో అర్థమైంది కదండి యూనిట్ వెక్టర్ గురించి, వెక్టర్స్ గురించి ఈ రోజు క్లాస్ లో. సో నెక్స్ట్ క్లాస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ గురించి, అదే విధంగా ఈ వెక్టర్స్ మీద సమ్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దామండి. ఈ వెక్టర్ టాపిక్ అనేది ఫిజిక్స్ కి హార్ట్ లాంటిదండి. చాలా కేర్ఫుల్ గా నేర్చుకోవాలి అండ్ నేర్చుకునేది థరోలీ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకేనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.